స్థానిక ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నారా? అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంపై అసంతృప్తి చెందారా? ఫలితాలపై పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారా? ఇకపై వచ్చే ఎన్నికలపై ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఇచ్చిన సూచనలేంటి? మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్రుగా ఉన్నారు. ఫలితాలపై బయటికి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇంటర్నల్ గా ఎమ్మెల్యేలపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. మొదటి దశలో మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసుల కారణంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 3836 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 2302 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 1158 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలిచారు. 528 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను అందించినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత సన్నబియ్యం, ఇందిరమ్మ చీరలు, పంట బోనస్, ఉచిత బస్సు తదితర అంశాలు తమకు కలిసొచ్చాయంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చిందంటున్నారు. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 67% పైగా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ పెట్టుకున్న 9% టార్గెట్ రీచ్ కాకపోవడం కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తికి కారణమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలుపొందిన పలు స్థానాలను అధికారంలో ఉన్నప్పుడు నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్ నేతల్లో చర్చగా మారింది. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మంచి స్థానాలే సాధించింది. మొదటి ఫేజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 27% పైగా స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే బీఆర్ఎస్ ఇన్ని స్థానాలు గెలుపొందిందని గులాబీ నేతలు చెబుతున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద తప్పలేదు. దీంతో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోయే నేతలకు అవకాశం ఎందుకిచ్చారని పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ లోకల్ నేతలకు క్లాస్ పీకారట. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ నేతలకు కలిసి వచ్చిందని, దాంట్లో కాంగ్రెస్ విఫలమైందనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తన సొంత గ్రామం సోమ్ల తండాలో తన మద్దతుదారుని గెలిపించుకోలేకపోయారు. జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి అనిరుద్ రెడ్డికి షాక్ ఇచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య వీరపల్లిలో తన మద్దతుదారుడి గెలుపుకు కృషి చేయలేకపోయారు. ఇలా ఎమ్మెల్యేల సొంత గ్రామంలో తమ మద్దతుదారులు ఓడిపోవడం పట్ల పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నారట. మొదటి దఫా పంచాయతీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఫస్ట్ ఫేజ్ లో చేసిన తప్పులను 2, 3వ ఫేజ్ లో చేయకూడదని పీసీసీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ సొంత గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా 2 ఫేజ్లలో పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలవాలని పీసీసీ టార్గెట్ పెట్టారు.